ఎక్కండి ఎక్కండి త్వరగా ఎక్కాలి. ఇటు ఇటు ఎక్కండి 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 ముందుకెళ్ళండి. వెళ్ళండమ్మా వెళ్ళండి. చెన్నై గారు తప్పండి తప్పండి ఓనర్ గారు వస్తారు. తమరేంటి ఇక్కడ? నన్ను ఓనర్ గారు అని పిలవద్దు. ఐఎమ్ సోషలిస్ట్. ఐఎమ్ కుమార్. ఈ విన్సెంట్ మోటార్స్ కి ఓనర్ ని. వెళ్ళి నీ పని చూడు. అలాగే వెళ్ళి నేను కొడతాను. ఓకే సార్. మీరు రేపు కూడా వస్తారా? ఇక్కడి నుంచి డైలీ వస్తాను. నీ పేరేంటి? ఆర్తి. మరి మీ పేరు? కుమార్. బాగుందా? నీ స్పెక్స్ బాగున్నాయి. చాలా స్మార్ట్ గా ఉన్నారండి. థ్యాంక్ యూ. సారీ. హాయ్. ఎలా ఉన్నావు? బాయ్. సీ యూ. రేపు కలుద్దాం. బాయ్. హాయ్. బాయ్. బాయ్. లేవు నేను చూసుకుంటా. నువ్వు గారు ఎప్పటి నుంచో చేయాలనుకుంటా. డబ్ల్యూ యూ టేక్ రెస్ట్. సారీ సారీ. ఇసబెల్లా నైస్ నేమ్. తీసుకో. అన్న కొంచెం చూసి బ్రేక్ వేయచ్చు కదా. నీ నెంబర్ ఏంటి కుమార్? ఫోన్ ఇవ్వు. హలో అంకుల్. హాయ్. ఇదిగో గొడుగు. వర్షం పట్టడం లేదు కదా. డబ్బుని గొడుగులో పడేయమని చెప్పాను. ఎవరు ఎక్కడ ఏ కెమెరా పెట్టారో తెలియట్లేదు. లంచం ఎలా పోలో కూడా తెలియదు పిచ్చోడికి. ఇదిగో ఇదిగో ఇది నీ షాపు తాలూకు లైసెన్స్. నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. దట్స్ ఆల్. పట్టుకోండి. గట్టిగా 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 చదువుతుంది ఎవరు? హ్యాండ్స్ ఫ్రీ. పట్టుకోండి పట్టుకోండి. తప్పుగా దిగి రావయ్యా. నీ పేరేంటి? కుమార్ సార్, విన్సెంట్ మోటార్స్. నువ్వేనా డ్రైవర్? డ్రైవర్ లోపల ఉన్నాడు సార్. ఎలా నించున్నాడో చూడు, ఏమీ తెలియనట్టు. లాకప్లో వేసేసి ఉంటారు. హెవీ లైసెన్స్ లేకుండానే బండి నడిపాడు. ఈ మేయర్ నా భార్య కావడం వీడి భాగ్యం. తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినందువల్లే కేసు లేకుండా బయటకు వచ్చాడు. ఇదే ఇంకెవరన్నా కనుక అయి ఉంటే మినిమం 1,00,000 కమిషన్ వచ్చి ఉండేది నాకు. ఏమంటావు? అవునండి. ఈ పనికి మారిన వాడిని పెట్టుకుని నేనేం చేయను బావా. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ విషయం తర్వాత చూసుకోవచ్చు కానీ నాన్న ఇలా చూడు, ఆ బస్సులో ఉన్న ఒక అమ్మాయి వీడితో సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఒక్కరు కాదు, ఇంకో 4 అమ్మాయిలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు. ఇదిగో చూడండి, విత్ మై క్యూట్ ఫ్రెండ్ కుమార్. ఈ ఫ్యాన్స్ గోల్ ఎక్కువైపోయింది. చూపించు. చూసావా,
ఇదండి వాడి ఫ్యాన్స్ సమస్య. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలుసా, మొండి కూడా చూసి మొహాన్ని అటు ఇటు బాగా రుద్దయ్యాలి. ఎక్కడుంటుందండి ఆ మొండి కూడా? ఓరి భగవంతుడా, ఇలాంటి దద్దోజనాన్ని నా మొహాన్ని కట్టి పారేసింది మా అమ్మ. ఆ విషయాలన్నీ వదిలేసాయి. అసలు ముందు వీణేం చేద్దామో అది చెప్పు. ఏం దిగులు పడకండి, దేవుడంటే నమ్మకం లేనందువల్లే వీడిలా ఉన్నాడు. కరెక్ట్ గా చెప్పావు. నువ్వు చర్చికి వెళ్ళి ఎన్ని రోజులైందిరా? మర్చిపోయావా? పోయిన క్రిస్మస్కే కదా అందరం కలిసి వెళ్ళాం. ఏంటి పోయిన క్రిస్మసా? అది వెళ్ళిపోయి అప్పుడే సంవత్సరం కావస్తోంది. ఇప్పుడు కొత్త క్రిస్మస్ కూడా వస్తుంది. అయిందేదో అయిపోయింది. ఇక నుంచి నువ్వు ప్రతి ఆదివారం తప్పకుండా వెళుతూ చర్చికి వెళ్ళాలి. దేవుణ్ణి బాగా ప్రార్థించి నీ వ్యధవేషాలన్నీ కట్టిపడేసి నా ముందు వచ్చి నించుంటే సంతోషిస్తా. నాన్న మాట్లాడకు. చేసే వెధవ పనులన్నీ చేసే నంగనాచిన ఇంటికి వచ్చి స్టిల్ ఐ లవ్ యూ అని నన్ను మునగజెట్టెక్కించడం కాదు, అర్థమైందా? ముందు నువ్వు చర్చికి వెళ్ళు. దేవుడా నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని మనసారా ప్రార్థించు. తన శరీరముతో మన దోషములను తొలగించెను, తన రక్తముతో మన పాపపు మరకలను కడిగివేసెను. అందరము ప్రభువును స్తుతించెదముగాక. ఆమెన్. దేవుని ఆశీర్వాదము పొందిన బిడ్డలారా, ఆ గొర్రెల కాపరి నీ మీద తన దయను కుమ్మరించునుగాక. ఆమెన్. ఆయన ఆశీర్వాదము ప్రేమ మన మీద ఉండునుగాక. ఆయన హస్తము మనలను రక్షించుగాక, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు. ఆమెన్. ఏంటో తెలియట్లేదు, ప్రార్థన అవగానే ఏదో చేసిన పాపాలన్నీ పోయి పరిశుభ్రమైనట్టుంది. ఏమంటారు? పద వెళదాం. దేవుడు ఇంత మంచివాడని నాకు తెలియలేదే. నేను ముందే చర్చ్కి వచ్చి ఉండాల్సిందే. ఈ దేవుడు నన్ను అయస్కాంతంలా లాగేస్తున్నాడు. అయస్కాంతం పేరు క్యాథరిన్. అలాగా? రే, నువ్వు బలవేయాలనుకున్న పిల్ల చాలా పెద్ద రేంజ్. అంత పెద్ద రేంజా? దుబాయ్లో బిజినెస్ చేస్తున్న నాన్సీ గారి ఒక్కగానొక్క కూతురే ఈ క్యాథరిన్. అలాగా? క్యాథరిన్ నక్క దోకం దొక్కొచ్చావురా. ఇది మాత్రం జరిగిందనుకో, నేను నా అన్ని వెధవ పనులు బిజినెస్ మూట కట్టి పడేసి నీ దగ్గర మేనేజర్గా జాయిన్ అయిపోతా. నాన్సీ మేడం గారి ఒక్కగానొక్క కూతురు కావడంతో వాళ్ళ ఆస్తి బిజినెస్లు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది. కౌంటింగ్ విషయంగా చాలా పని ఉంటుంది. ఆస్తి గురించి మాత్రమే మాట్లాడి ఆ అమ్మాయి వాల్యూని దిగజార్చకండి. ఆహా, అయితే ఓ పని చేస్తాను. దిక్కు ముక్కు లేని అమ్మాయిని అనాథాశ్రమం నుంచి తీసుకొస్తాను. చేసుకుంటావా? చెప్పరా? అంటే నా ఉద్దేశం అది కాదు. అసలు ఆ అమ్మాయికి వీడి మీద ప్రేమ పుట్టాలిగా. సాధారణంగా అమ్మాయిలు చూసినప్పుడు వీడి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది కదా, అది ఇక్కడ వర్కౌట్ కాదు. కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి. ఊర్లో ఉంటే మన విమలక్క వెళ్లే బ్యూటీ పార్లర్కి తను వెళ్తుంది.